చూస్తావా? ఇప్పుడు నన్ను నా ముఖం చూస్తావా? ఎవరో గుర్తుపడతావారా? నాకు ముఖం చూస్తావా? రేయ్ నా ముఖం చూర్రా, నా ముఖం చూర్రా. నువ్వు నాకు తెలుసురా. నా ముఖం చూర్రా ఫస్ట్. రేయ్ నా తమ్ముడిని చంపేదనిపోతావా? ఏమే జాలికి వదలదామని చూస్తే నీకు బంగారం అంటే చూడరా. నీ కండ్లు కూడా ఎంత బాగా మెలమెల. నా ముఖం చూడరా ఫస్ట్. చూడండివా? రే శివుగా, నా పేరు శివ. 5 ఏళ్ళకి ముందురా. ఇప్పుడు సైకో శివగా మారిపోయినాడు రా. మీ ఊరు ప్రజలు చేయండి ఆ పనికి. మీ అన్న కూడా నా మగానికి నీళ్లు కొట్టినాడు కదరా. తక్కువ కులము. అది ఎట్లా తక్కువ కులము? తక్కువ కులము చంపేస్తే రే నేను ఎందుకు చంపుతానో కూడా అప్పుడే చెప్తే వదిలేతామని కూడా అనిపించింది నాకు. నిన్ను మాత్రం నేను వదలనురా. వదలద్దురా. నన్ను చంపలేవు. ఎందుకురా? ఎవరికి ఫోన్ చేస్తావురా నువ్వా? ఫోనే రచించేది. మీ ఊరు ప్రజలు చెప్పినా కదా, ప్రతిరోజు ఒకరిని ఏదో ఒక టైంలో రా, ఆ 24 గంటల్లో ఏదో ఒక టైంలో చంపేస్తాను రా. గుర్తుపెట్టుకో. నువ్వు పై నుంచి చూడే నువ్వు ఎట్లా చచ్చిపోతావు కదా. ఇప్పుడు మీ ఊరు నువ్వు బతుకుంటే కదరా. గొంతు పట్టుకోవడం. ప్రతి ఒక్కరిని చంపేది నువ్వు పై నుంచి చూస్తా ఉండు. మీ అన్నని చంపేది కూడా చూస్తా ఉండు. నా తమ్ముడు ఏం చేసినారా నిన్నే? ఏదో హాస్టల్కి మీకు కట్టలేం ఫీజు. హాస్టల్కి చేరిస్తే నా తమ్ముడిని ఎందుకు నాకు అంతమంది కొట్టేది? ప్రతిరోజు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటే నా కడుపు ఎంత కాలుతుందిరా. శివ కాదురా, సైకో శివ. మాస్క్ అవసరంలే, ఏం అవసరంలే. చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? అర్రే ముగ్గురినే చంపేనా? నువ్వు 4వ వాడు అవుతావురా. నీతో స్టార్ట్ అవుతున్నాయి లెక్క. 1 2 3 4 365 రోజుల్లో 365 శవాలు వేస్తాయి. ఇప్పుడు నన్ను చంపి చూపిరా. చూపిస్తారా? అంత పిల్ల నేను చంపేస్తానారా? బంగారం అంటే నీకు ఎందుకు అంత ఇష్టమో? నువ్వు నన్ను చంపలేవురా. చంపలేనా? నీ తమ్ముడు నా చేతుల్లో ఉన్నారు. ఆడుంటాడు చూడు ఎట్లుందాడా. 2 గుట్లు పెరికేస్తా. అర్థమవుతుందా? నిన్ను ఎలా చంపుతాను అంత క్రూరంగా ప్రతి ఒక్కరికి చూపిస్తా. నా చేతిలో ఉన్నారు. శివ మీద చెయ్యానంటే నువ్వు బతుకుతావా? ఈ రోడ్డు ఉస్మాన్ చంపుతావు నువ్వు. రౌడీ అన్నా కానీ హీరో అన్నా కానీ ఈ సైకో శివ చేతిలో పడితే ప్రతి ఒక్కరికి సావేరా. గుర్తుపెట్టుకో రౌడీ ఉస్మాన్. గుర్తుపెట్టుకో రౌడీ ఉస్మాన్. వినపడుస్తా ఉంది? ఎత్తి చంపాలంటే నాకు భలే సంతోషం రా. చంపుతావా? రేయ్ నీకు ఒక అవకాశం ఇస్తారా? రేయ్ చెప్పరా. నీకు ఒక అవకాశం ఇస్తారా? నిన్ను మటుకు నేను చంపండిరా. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటావా? చెప్పరా. రెడ్డి మీ ఊరు ఎస్ఐ ఉన్నాడా? ఇప్పుడు కూడా పోస్టింగ్ మీద ఉన్నాడా? వాడిని పట్టించేరా. నువ్వు పట్టించేదవద్దు. నీలగిరి చెట్లలోకి పిలుచుకోవచ్చేరా, ఆ తోటలోకి పిలుచుకోవచ్చేరా. కానీ నేను ఇడున్నాను ఎవరికి ఊర్లో చెప్పొద్దురా. చెప్తావా? వదిలేస్తా. బుద్ధిగా ఏదో జరిగింది ఇంతవరకు సైకో శివగాడు ఇంతవరకు వదిలిలా ఎవరిని. అర్థమవుతుందా? ఫస్ట్ టైం అది ఎవరి ముఖం వచ్చినావేమో. వదిలేస్తాను. ప్రాణం నుంచి తప్పించుకో. అర్థమవుతుందా? వెళ్ళిపోతావా? ఎవరికి చెప్పొద్దు. నేను ఊరంతా తిరుగుతూ ఉంటా రాత్రిలో కన్నా. అర్థమవుతా ఉందా? నువ్వు ఎవరికన్నా చెప్పినావని తెలిసిందే వీధిలోన్నా ఉండు, ఇంట్లోనే ఉండు, లాక్కొని చంపుతారా నిన్ను రౌడీ ఉస్మాయిల్.
రౌడీ ఉస్మాయిలా అదెట్లా రౌడీ నువ్వు చెప్పు రౌడీనా ఏం చేస్తావు రౌడీ అయితే నువ్వు ఎవరికి నువ్వు రౌడీ యాటికైనా కానీ ఈ సైకో శివగాడేరా రౌడీ అర్థమవుతుందా అర్థం కాలేదా ఉడుకు రక్తం అనేది జల 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 వాడుతా ఉంది కదరా రౌడీ ఉస్మాయిల్ అబ్బా ఏం పేరు నీకు రౌడీ వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా పట్టిస్తావా వాడిని పట్టిస్తాను అలాగే హరికృష్ణ తమ్ముణ్ణి గంగాద్రి వాళ్ళ అన్నని పట్టిస్తావా పట్టిస్తాను నేనుండేది ఎవరికి కానీ చెప్పకూడదురా చెప్పను రౌడీ ఉస్మాయిల్ నువ్వు ఇంట్లో ఉన్నా ఈదులో ఉన్నా సినిమా థియేటర్లో ఉన్నా అమ్మాయితో ఉన్నా నువ్వు చంపేది పెట్టుకుని నేనేరా నన్ను వదిలే వదిలేస్తా బుద్ధిగా వెళ్ళిపోతావా నన్ను వదిలే వదిలేస్తారా ఫస్ట్ టైం సైకో శివగాడు ఒకరి జాలి చూపించి వదిలేస్తా అనేది ఫస్ట్ టైం రా రే ఉస్మాయిల్ బుద్ధిగా ఇంటికి పోయిందే నేను చెప్పిన వాళ్ళ పేర్లంతా ఆ కర్పూరం తోటలోకి ఒకరిని ఆ పక్క మఠం లేకొకరిని ఆ చెరులేక ఒకరిని తోడుకొని రా అర్థమవుతుందా తోడుకొని రాదు ఊర్లోనే సింపత్తి కొట్టే వెళ్ళా వాడిని పట్టుకోవాలని తెలిసిందా ఉస్మాయిల్ రౌడీ ఉస్మాయిల్ నన్ను చంపేదానికి ఉచ్చురా మిమ్మల్ని ఈ బంగారానికి అందరూ ప్రతి ఒక్కరూ పడిపోతారు కదరా ఏముందిరా ఈ బంగారము ప్రతి ఒక్కరిని చంపేదానికి కూడా వెనకారు కదరా తల్లి తండ్రిని కూడా ఇది ఇస్తాను అంటే ఒకరిని చంపేదానికి కూడా వెనకాడిన బంగారాన్ని ఎందుకురా ఇది స్నేహంగా ఉండండిరా తక్కువ కొలమాడైతే ఏమి ఎక్కువ కొలమాడైతే ఏమిరా బాగుండండిరా స్నేహితులుగా ఉండండిరా అప్పుడు ఆది మానవులు పుట్టినప్పుడు కూడా ఏదో ఒకటి ఉందో ఒకటి లేదో చిక్కిన ఆహారంతో సరిదిద్దుకొని ఎంత ప్రశాంతంగా ఇంత కుట్రలు ఇవంతా ఏమీ లేకుండా బాగా ప్రశాంతంగా బతుక్కుంటా ఉంటారు కదరా అన్నలే తమ్ముళ్ళే అక్కలే చెల్లుళ్ళే ఎవరులే స్వార్థం జనాలు రా ఇప్పుడుండే జనాలు నేనే బతకల్లా మా అన్న బాగా లేకపోయినా పర్లేదు నేనే బతకల్లా నా ఫ్యామిలీలో నేను ఒకడే ఉండల్లా వాడు ఏమన్నా అయిపోయినాలే వాడిని ఆస్తి ఎత్తుకుని ఈయన ఆస్తి ఎత్తుకుని ఉంటారు జనాలు తోడబుట్టిన అన్నల్ని చెల్లుల్ని అక్కల్ని చూడండి రా ఈ బంగారంలో ఏముంటుంది ఆ భూమిలో ఏముంటుంది డబ్బులో ఏముంటుందిరా సచ్చిన్నాడు మొలతాడు కూడా ఉండదురా మొలతాడు కూడా ఉండదురా బంగారం కూడా ఉండదురా చూసుకొని జనాలు పాటపడండి రా ఈ సైకో శివగాడిని ఆడిచ్చినాడంటే ఈడు ఉడుకు రక్తం ఇట్లా వాళ్ళే ఎందుకు చంపాలి ఇట్లా వాళ్ళనే ఉస్మాయిల్ రౌడీ ఉస్మాయిల్ స్వార్థం జనాలు రా ఈ కాలం ఉండేది చూసుకోండి రా